రాజమహేంద్రవరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు హఠాన్మరణం చెందారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఇన్నీసుపేట రోటరీ కైలాస భూమిలో నిర్వహించారు. స్థానిక రెహ్మత్ నగర్ నివాసం నుంచి ఊరేగింపుగా కైలాస భూమికి తీసుకుని వెళ్లారు. గత 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం కీలక అనుచరుడిగా వ్యవహరించిన ఆయన మరణాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసి 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తరువాత వైసీపీలో చేరి భరత్ ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నాయకులు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్గాని నాగేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, గేడి అన్నపూర్ణరాజు, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.